లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన సినిమా విశేషాలతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీక్ ఎలక్షన్ రిజల్ట్స్ కారణంగా పెద్ద సినిమా మ్యాటర్స్ ఏం జరగలేదు. ఉన్నంత వరకు మొత్తం కవర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. ఈటీవీ, ఈనాడు, రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీరావు గారు ఈ జూన్ 8 మార్నింగ్ మరణించారు. నిజంగా ఇది సినిమా ఇండస్ట్రీకి తీరలేని లోటు. అండ్ మై డీప్ కండోలెన్సెస్ టు రామోజీ గారి ఫ్యామిలీ అండ్ రెస్ట్ ఇన్ పీస్ సార్. సో ఇంకా సినిమా న్యూస్లోకి వెళ్ళిపోతే, ఏపీ ఎలక్షన్స్ ముగిసిపోయాయి. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అఖండ విజయం సాధించారు. విజయం అంటే మరి అలాంటి విజయం కాదు, గాడ్ జిల్లా సైజ్ మాదిరి. అండ్ ఈ అలియన్స్కి ముఖ్య కారణమైన మన పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వేసిన స్ట్రాటజీ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు, సునామీ అంతే. అండ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. సోషల్ మీడియా అంతా ఎలివేషన్ వీడియోలతో ర్యాంప్ ఆడించేస్తున్నారు. ఏదైనా ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినందుకు చాలా హ్యాపీ. ఈజ్ ఎ ట్రూ లీడర్ అండ్ యూనిక్ స్టార్. మరి ఈ ఊపులోనే పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రైట్స్ని ఎవ్వరూ ఊహించిన విధంగా హ్యూజ్ అమౌంట్తో 92 కోట్లు పెట్టి కొనుక్కుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ. కానీ ఈ సినిమా 2025 ఫస్ట్ హాఫ్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక బ్యాడ్ న్యూస్. బట్ ఈలోపు కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్లోనే రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రభాస్ అన్న కల్కి మూవీ ట్రైలర్ ఈ జూన్ 10th రిలీజ్ అవబోతుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మామూలుగా లేవు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద తాండవం చేసేస్తుందని నా గట్ ఫీలింగ్. అండ్ యూఎస్లో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ చేశాడు. అండ్ ఇప్పటి వరకు అంటే సాటర్డే 12 PM వరకు యూఎస్లో 320K మార్క్ ప్రీసేల్స్ని దాటింది ఈ మూవీ. అండ్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 20 days టైం ఉంది. కానీ అప్పుడే ఈ రేంజ్ సేల్స్ అంటే జూన్ 26కి వచ్చేసరికి 2 to 3 M మార్క్ని ఈజీగా క్రాస్ చేసేలా ఉంది ఈ కల్కి. సో చూద్దాం. అండ్ రీసెంట్గా కమల్ హాసన్ గారు అండ్ అమితాబ్ గారు ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా ఫినిష్ చేశారు. అండ్ ఇంకో విషయం, ఈ సినిమాలో స్పెషల్ రోల్స్లో నటించబోతున్నారు సీనియర్ యాక్టర్ శోభా గారు అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ గారు, దుల్కర్ సల్మాన్ గారు కూడా ఇందులో స్పెషల్ రోల్స్ చేయబోతున్నారని ఆల్రెడీ మనకు తెలిసిన న్యూస్ ఇది. సో ఈ సినిమా మీద మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్, రజనీకాంత్ గారు జ్ఞానవేలు గారితో చేయబోతున్న వేటయ్యన్ మూవీ October 10th రిలీజ్ అవబోతుంది. అదే రోజు మన ఎన్టీఆర్ గారి దేవరా ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ అవబోతుంది. మరి క్లాష్ ఉంటుందో లేదో తర్వాత డేట్స్ ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారేమో తెలీదు. బట్ వేటయ్యన్ మూవీ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు, వెయిట్ చేయాలంతే. అండ్ సినిమా మొదలుపెట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఫైనల్గా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ లాస్ట్ షెడ్యూల్ ప్రెజెంట్ రాజమండ్రిలో జరుగుతుంది. దీంతో ఈ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ర్యాప్ అయిపోతుంది. అండ్ బెంగళూరు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేశారని ఇన్ఫర్మేషన్ ఉన్నందుకు యాక్టర్ హేమ గారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె 14 days రిమాండ్లో ఉన్నారు. ఈ విషయం తెలిసి తన మీద క్లీన్ చీట్ వచ్చే వరకు మా అసోసియేషన్ మెంబర్గా సస్పెండ్ చేశారు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు. అండ్ సాయి దుర్గా తేజ్ గారితో డెబ్యూ డైరెక్టర్ చేస్తున్న పాన్ ఇండియన్ ఫిలింలో కావ్య కళ్యాణ్ రామ్ గారిని ఒక ఇంపార్టెంట్ రోల్లో తీసుకున్నారు. దీన్ని నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ విశ్వక్సేన్ గారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ 8 daysలో 19 కోట్లు గ్రాస్ని, 10 కోట్ల పైన షేర్ని రాబట్టి బ్రేక్ ఈవెన్ పాయింట్కి చాలా దగ్గరగా ఉంది. ఇంకొక 60 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు బ్రేక్ ఈవెన్ పాయింట్ని కంప్లీట్ చేసి హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది ఈ మూవీ. అండ్ నాగ చైతన్య గారి తండేల మూవీ నెక్స్ట్ షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో, ఆ తర్వాత శ్రీకాకుళంలో ఈ జూన్ 10th నుంచి జరగబోతుంది. అండ్ పుష్ప 2 ఇంటర్వల్ పోర్షన్ షూట్ ప్రెజెంట్ RFCలో జరుగుతుంది. సినిమా August 15th రిలీజ్ చేయాలని టీమ్ యూనిట్ గ్యాప్ అనేది ఇవ్వడం లేదు. అయితే అదే August 15th బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం గారి వేద మూవీ రిలీజ్ అవుతుందని అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. మరి వాళ్ళు పుష్పతో క్లాష్కి ఓకేనా లేక వెనక్కి తగ్గుతారో లేదో చూడాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మూవీ 25 years కంప్లీట్ చేసుకున్నందున ఈ జూన్ 15th రిలీజ్ అవబోతుంది ఈ మూవీ. అండ్ 14 Hills ప్రొడక్షన్లో బోయపాటి శ్రీను గారు అండ్ బాలకృష్ణ గారు చేయబోతున్న సినిమా ఓపెనింగ్ అమరావతిలో కానీ హిందూపూర్లో కానీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సంజయ్ దత్ గారిని యాంటగన్ స్టోర్లో తీసుకునే అవకాశం ఉంది. అండ్ మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ టీజర్ ఈ జూన్ 14th రిలీజ్ అవబోతుంది. ఇది మన తెలుగు నుంచి వస్తున్న వన్ ఆఫ్ ద యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్స్. అండ్ వరుణ్ తేజ్ గారి మట్కా మూవీ కొత్త షెడ్యూల్ జూన్ 19th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అండ్ విజయ్ దేవరకొండ గారితో రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ బ్యాక్డ్రాప్ మూవీ ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అంట. అండ్ గోపిచంద్ మెనన్ గారు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్ గారితో చేయబోతున్నారు. ఇది హై వోల్టేజ్ యాక్షన్ మూవీ. జూన్ 18th నుంచి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు గోపిచంద్ మెనన్ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ హీరోయిన్ శ్రీలీల గారు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సైఫ్ అలీ ఖాన్ గారి సన్ ఇబ్రహీం అలీ ఖాన్ గారు లీడ్ రోల్లో దిలార్ అనే మూవీ రాబోతుంది. ఇందులో శ్రీలీల గారు లీడ్ యాక్టర్స్గా నటిస్తున్నారు. అండ్ వెట్రిమారన్ గారి విడుదలై Part 2 మూవీని ఈ ఇయర్ దివాళీ రిలీజ్ చేయడానికి ప్లాన్లో ఉన్నారు మూవీ టీం. బట్ ఆ టైంలోనే అజిత్ గారి విదయ మూవీ వచ్చి అండ్ సూర్య గారి కంగువా మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. మరి రేస్లో ఎవరు ఉంటారో ఎవరు తప్పుకుంటారా అనేది చూడాలి. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి, మొత్తానికి రాఘవ లారెన్స్ గారి హర్రర్ మూవీస్ ఫ్రాంచైజీ ముని నుంచి 5th installment రాబోతుందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ఈ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. సో దట్స్ ఇట్ గైస్. మన టాలీవుడ్లో లాస్ట్ వీక్ సర్క్యులేట్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే.
మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.